హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చి సండే కదండి, సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. దీంట్లో కాంబినేషన్ ఇది దహి చట్నీ అంటే రైతానండి, ఇది గోంగూర చట్నీ ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ నాకు ఒక లైక్ చేయండి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ 1/2 కేజీ తీసుకున్నాను. ఇది ఈ డబ్బాతో రెండు వేసుకొని 2 డబ్బాలు వేసుకొని బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి వాటర్ వేసుకున్నానండి. 2 డబ్బాలకి 3 వేసానండి వాటరు. ఒక డబ్బాకి 1.5 కదా, అలాగా 2 డబ్బాలు వేసాక 3 డబ్బాలు నీళ్ళు వేసాను. వేసి నానబెట్టుకొని ఇక్కడ కడుక్కొని పెట్టుకున్నాను. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నా. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత ఒక 2 చెంచాలు 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా. ఘీ, లవంగాలు వేసుకుంటున్నానండి. ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఇంచి 3 వేసా. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 3 ఆనియన్స్ అండి, మీడియం సైజు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇది కొంచెం గోల్డెన్ కలర్ కావాలండి. ఉల్లిపాయలు కొంచెం కాలినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి అప్పుడు నూరుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్. ప్యాకెట్ల కన్నా అప్పుడప్పుడు మనం ఇంట్లో నూరుకొని వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. అదే స్మెల్ కూడా బాగా వస్తుంది. కాలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసుకోవాలండి. 3 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కోసుకున్నాను పొడుగా. టమాటాలు కాసేపు మగ్గాలండి. మూత తీసి చూసుకుందాం. టమాటాలు కూడా మగ్గినాయి కదా. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను 1 కప్పు. కొత్తిమీర కూడా వేసుకోవాలి 1 కప్పు. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా. ఒక 10 పచ్చిమిరకాయలు ఉన్నాయి, చిన్నగా ఇవి. ఇవన్నీ బాగా కలిసేలా మనం అలా కలుపుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. 1 నిమిషం మూత తీసి చూద్దాం. ఇంకా మొత్తం ఉడికింది కదా బాగా. సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాక బాస్మతి రైస్ కడిగి నానబెట్టాం కదండి, అందులో కూడా ఉప్పు వేసుకున్నాను కొంచెం సరిపడా. ఈ కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. అంటే 3 స్పూన్లు ఉంటాయండి ఇవి. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కలిపి 1 గంట పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుంటున్నా. చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోయిందండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం ఉడకనివ్వాలండి. ముక్క ఉడకాలి కదా, మూత పెట్టుకొని ఉడకనిద్దాం కొంతసేపు. ఒక 10 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూసుకుందాం. చూసారా, వాటర్ మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇంకా ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. చూసారా, ఆయిల్ బయట వదిలేసి నీళ్ళు మొత్తం ఎగిరిపోయినాయి. ఓకే, చికెన్ మసాలా వేసుకుందాం. 1 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఓకే, 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తెచ్చి చూసుకుందాం. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా కడిగి, ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్తో సహా పోసుకోవాలండి. ముందుగా నాకు ఎంత వాటర్ పట్టిందో అంత వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. సాల్ట్ అది వేసుకొని సరిపడా సాల్ట్ వాటరు వేసుకొని ఇక్కడ నానబెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ మొత్తం దీంట్లో వేసుకుంటున్నా. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా. ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే బాస్మతి రైస్ పగిలిపోతాయి, తిరిగే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని కొద్దిగా అలా కలుపుకొని మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రావాలి. 2 కానీ 3 కానీ 3 విజిల్స్ వస్తే అప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది. 3 విజిల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు చూద్దాం.
కలర్ వేసుకోవాలండి. మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి. కలర్ఫుల్గా ఉండాలంటే ఫుడ్ కలర్ వేసుకుంటున్నా కొంచెం కలిపి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పెట్టుకోవాలండి, మూత పెట్టుకొని. 1 నిమిషం మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత చూద్దాం. చికెన్ బిర్యానీ రెడీ అండి. చూసారు ఎంత బాగా కుదిరిందో. ముక్కలు కానీ బాగా కుదిరినాయి. ఒకసారి నేను తిని టేస్ట్ చేసి చూస్తాను. చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, ఇలా కలిపి తినేటప్పుడు మీరు టేస్ట్ చూస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు కొంచెం ఇలా గోంగూర వేసుకోండి. కొంచెం లెమన్ ఇలా పిండుకోండి. ఇలా లెమన్ పిండుకొని ఒక ఆనియన్స్ ఇలా వేసుకోండి. ఇలా కలుపుకొని తింటే ఉంటుంది. ఇలా వేసుకొని ఆనియన్స్ ఇలా పెట్టుకొని, చూసారా, మేము కూడా పెడుతున్నాం చూడండి. ముద్ద చూసారా, ముద్ద ఓకే. అసలు చాలా బాగా కుదిరిందండి. ముక్క బాగా బాగా ఉడికింది. రైస్ కూడా బాగుంది, పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మీకు ఒకసారి నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.